హాయ్ అండి. హాయ్. సో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యి 1 వీక్ అయిపోయింది. ఓకే, ఎలిమినేషన్ కూడా అయిపోయింది. మరి సృష్టి వర్మ ఎలిమినేషన్ ఫెయిర్ అనిపిస్తుంది, అన్ఫెయిర్ అనిపిస్తుంది? అఫ్ కోర్స్ ఫేర్. ఎవరో ఒకరు వెళ్ళాలి ఫస్ట్ వీక్లో, అప్పుడే ఎవరిని జడ్జ్ చేయలేం. ఒకరు వెళ్ళారు అంతే. అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఆవిడ యాక్టివ్గా లేరా, దేంట్లో పార్టిసిపేట్ చేయలేకపోయారా? యాక్టివ్గానే అందరు ఉన్నట్టే ఉన్నారు, ఎవరిది పెద్దగా ఏం లేదు ఈ వీక్. ఒకరు వెళ్ళాలి, ఆవిడ కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టు అనిపించింది, వెళ్ళారు. అంటే బిగ్ బాస్ కన్నా ముందు ఆవిడ ఒకటి ఫేస్ చేసుకుని వచ్చారు, ఒక డాన్స్ మాస్టర్ విషయంలో. అదేమైనా దీని మీద ఎఫెక్ట్ చూపించిందా? అలా ఏం అనిపించలేదు అసలు. మరీ అంత చీప్ పర్సనాలిటీస్ ఎవరు లేరు, అలా అనిపించలేదు. మరి ఇప్పుడున్న 14 కంటెస్టెంట్స్లో అలా అనుకుంటే ఒక నిమిషం, అలా అనుకుంటే ఆమె అక్కడి వరకు వెళ్ళేదే కాదు. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండుంటే ఆ స్టేజ్ వరకు వెళ్ళుండేదే కాదు. వెళ్ళి వచ్చారు అంటే అంతే, ఇంకా అంతవరకే ఆవిడ జర్నీ అని అనుకోవాలి అంతే. మరి ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్లో బెస్ట్ ఎవరు అనిపిస్తున్నారు, స్ట్రాంగ్ ఎవరు? ద బెస్ట్ అని అయితే ఇప్పటి వరకు ఏం చెప్పలేం. స్ట్రాంగ్ బెస్ట్ అని చెప్పుకునే అంత కంటెస్టెంట్స్ ప్రెసెంట్ ఎవరూ లేరు. అంటే కామనర్స్గా లోపలికి పంపించిన వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నారని చెప్పేసి కూడా టాక్ వినిపిస్తుంది. అవును, నాకు అనిపించింది, నాకు అలానే అనిపించింది. ఎవరు అనిపించారు ఎక్కువగా? అమ్మాయిలు ఇద్దరు, హరీష్ గారు ఒక్కొక్కసారి ద బెస్ట్ అనిపిస్తున్నారు, ఒక్కొక్కసారి వర్స్ట్ అనిపిస్తున్నారు. ఆయన 2 sides కూడా కనిపిస్తున్నాయి. ఇంకొక 2 weeks అయితే కానీ చెప్పలేము. శ్రీజ ఆమె మాట్లాడకుండా ఆడితేనే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఆమె మాట ఏంటుంటే నిజంగానే చాలా వాల్యూమ్ తగ్గించుకోవాల్సి వస్తుంది, కష్టంగా ఉంది వినడానికి. లైక్ వాల్యూమ్ ఎక్కువ ఉండడం కాదు, ఆ వాయిస్ అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నాగార్జున గారు ఆల్రెడీ హింట్ ఇచ్చారు, ఇక మీదటైనా ఆమె కొంచెం వాయిస్ తగ్గించుకుంటే బాగుంటుందేమో అనేది నా ఇంటెన్షన్. సుమన్ శెట్టి గారు అయితే ఇప్పటి వరకు లేరు. ఒకసారి అతనికి మొన్న సేవ్ అయినప్పుడు ఆడియన్స్లో ఒక ఫీలింగ్ చూశాకైనా ఆయన మారి ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.